కొత్తిమీర టొమాటో పచ్చడి ఒక్కసారి ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ లాంటి అన్ని రకాల టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది. దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో 1/2 kg వరకు టొమాటోలు కట్ చేసి వేసుకోండి. టొమాటోలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టొమాటోలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. స్టవ్ సిమ్ లో కానీ లేదా మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని ఉడికించుకోండి. టొమాటోలు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక పెద్ద కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మిక్సీ జార్ లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు, కొంచెం జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేఖలు, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న కొత్తిమీర, టొమాటో వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు వేసుకోవడానికి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 వెల్లుల్లి రేఖలు దంచి వేసుకోండి. అలానే పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్ లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకోండి. దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.